వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు సొంత ఇలాకాలో పట్టు కోల్పోయి శపథం నెరవేర్చుకోలేక పేరు మార్చుకున్న నాయకుడు ఇప్పుడు మళ్ళీ కులం కార్డు తీయడం ఏంటి? అమ్మ పెట్టదు అడుక్కు తినివ్వదు అన్న చందంగా తయారైంది ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి రాజకీయ ప్రస్థానం. కాపు ఉద్యమ నేతగా ఒక వెలిగిన ఆయన ఇప్పుడు సొంత పార్టీలోని కాపు నేతల నుంచే సెటైర్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు కాకినాడ జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? ముద్రగడ పద్మనాభం ఒకప్పుడు కాపు సామాజిక వర్గానికి తిరుగులేని నాయకుడు. కానీ 2024 ఎన్నికలు ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని, లేదంటే పేరు మార్చుకుంటానని చేసిన శపథం చివరకు ఆయన్ను పద్మనాభరెడ్డిగా మార్చేసింది. ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారనుకున్న తరుణంలో అంబటి రాంబాబు ఎపిసోడ్పై ఆయన స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వం కాపులను టార్గెట్ చేస్తోందని, గతంలో వంగవీటి రంగా, తర్వాత తాను, ఇప్పుడు అంబటి అంటూ ఆయన రాసిన లేఖ రాజకీయ దుమారం రేపుతోంది. మా కాపు జాతిని పక్క రాష్ట్రంలో అయినా కలిపేయండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో విస్మయాన్ని కలిగిస్తున్నాయి. కాకినాడ జిల్లా రాజకీయం ఇప్పుడు ఒక రసవత్తరమైన మలుపు తిరిగింది. ఒకప్పుడు ఏకపక్షంగా సాగిన ఫ్యాన్ గాలి ఇప్పుడు ఎదురు గాలిని తట్టుకోలేక తడబడుతోందా? 7 అసెంబ్లీ స్థానాలు, 1 లోక్సభ సీటు, అన్నీ ఒకే లెక్క. ఆ లెక్కను తేల్చేది కాపు సామాజిక వర్గం. కానీ అక్కడ జరుగుతున్న అంతర్గత చర్చలు ఇప్పుడు వైసీపీ గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. జిల్లా రాజకీయాల్లో కాపు ఓటర్లే కింగ్ మేకర్లు. గత ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. 7 అసెంబ్లీ స్థానాల్లో 6 చోట్ల కాపు సామాజిక వర్గానికే టిక్కెట్లు ఇచ్చింది. ఎంపీ అభ్యర్థిని కూడా అదే వర్గం నుంచి ఎంపిక చేసింది. అంటే 100% కాపు కార్డునే నమ్ముకుంది. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్లు అవకాశాలు ఇచ్చినా ఆ ఓట్లను మలుచుకోవడంలో వైసీపీ ఎక్కడో తప్పు చేసింది. ఇప్పుడు క్షేత్రస్థాయి రిపోర్టు ప్రకారం ప్యాకేజీలు, పదవులు ఇచ్చినా ఫలితాల విషయానికి వచ్చేసరికి మాత్రం కాపు ఓటర్లు ఫ్యాన్ పార్టీని పక్కన పెట్టేశారని గణాంకాలు చెప్తున్నాయి. గత ఎన్నికల సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ గూటికి చేరారు. ఆయన వస్తే జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేస్తామని వైసీపీ నేతలు కలలు కన్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. ముద్రగడ చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఆయన అనుసరించిన వైఖరి సొంత సామాజిక వర్గంలోనే వ్యతిరేకతను మూటకట్టుకున్నాయని ఇప్పుడు వైసీపీ కాపు నేతలే వాపోతున్నారు. అప్పట్లో ఆయన తీరు వల్ల నష్టం జరిగిపోయిందని తెలిసినా ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నామా అని పార్టీ నేతలు మదన పడుతున్నారు. ముద్రగడ పద్మనాభం తన పరిధి దాటి మాట్లాడారని, ఆవేశంతో కూడిన ఆయన ప్రసంగాలు యువతను ఆకట్టుకోలేకపోయాయని జిల్లా నేతల అభిప్రాయం. ముఖ్యంగా జనసేన ప్రభావం ఉన్న చోట ముద్రగడ విమర్శలు రివర్స్ అయ్యాయి. ప్రస్తుత రాజకీయాలు చాలా వేగంగా మారిపోయాయి. సోషల్ మీడియా యుగంలో పాత తరం నాయకత్వం ఎంతవరకు పనిచేస్తుందనేది పెద్ద ప్రశ్న. కాకినాడ జిల్లాలోని కొందరు వైసీపీ సీనియర్ కాపు నేతలు ముద్రగడను అవుట్డేటెడ్ పొలిటీషియన్ గా అభివర్ణిస్తున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాలను అర్థం చేసుకోకుండా పాత పద్ధతుల్లోనే రాజకీయం చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ప్రస్తుత గ్రౌండ్ రియాలిటీపై అవగాహన లేదని, అటువంటి వ్యక్తిని మళ్లీ పార్టీ హైలైట్ చేయటం అవసరమా అని గుసగుసలు మొదలయ్యాయి. ఆయన రాకతో మాకు వచ్చే ఓట్ల కంటే పోయే ఓట్లే ఎక్కువ అని కొందరు నేతలు సెటైర్లు వేస్తున్నట్లు సమాచారం. జిల్లా వైసీపీలో ఇప్పుడు ఒక వింత పరిస్థితి నెలకొంది. బయటకు అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం కుతకుతలాడుతోంది. 2009లో కాంగ్రెస్ తరపున పిఠాపురంలో పోటీ చేసిన ముద్రగడ 3వ స్థానంతో సరిపెట్టుకున్నారని, 2014లో ప్రత్తిపాడు నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి కనీసం 10,000 ఓట్లు కూడా తెచ్చుకోలేదని, ఇక 2024లో ఆయన పెర్ఫార్మెన్స్ ఏమాత్రం ఉందో అంతా చూశారు కదా అంటూ కాకినాడ జిల్లా వైసీపీ నేతలు వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుంటున్నారట. జిల్లాలో ఆయన పరిస్థితి ఏంటో మాకు తెలుసు, అందుకే దూరంగా ఉంటున్నామంటూ లోకల్ లీడర్స్ క్లారిటీగా చెప్పేస్తున్నారు. మిగతా వారికి విషయం తెలియక భ్రమలో ఉన్నారంటూ డైరెక్ట్ కామెంట్స్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు? ఆయన ఎప్పుడో కులం మార్చేసుకుని పద్మనాభరెడ్డి అయ్యారు. మళ్లీ ఇప్పుడు కాపు పెద్దగా ప్రొజెక్ట్ చేయటం, ఆయనే రక్షకుళ్లాగా లెటర్స్ రాయటం, మా ప్రతినిధిగా మాట్లాడటం ఏంటని అంటున్నారట జిల్లా కాపు నాయకులు.
ఇంకొందరైతే పార్టీ పెద్దలు కూడా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులను గమనించాలి, ఎవరి పలుకుబడి ఎంత ఉందో చూసుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. గట్టిగా నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలంటే ప్రస్తుత జనరేషన్ కు ఆయన మార్క్ పాలిటిక్స్ సరిపోవని, పద్మనాభం వల్ల కులంలో కొత్తగా వచ్చే బలం ఏమీ ఉండబోదన్నది వాళ్ల మాట. పరిస్థితులకు అనుగుణంగా పార్టీ కూడా అప్డేట్ అయితే బాగుంటుందని కూడా అంటున్నారట కొందరు కాకినాడ వైసీపీ కాపు నాయకులు. ఇలాంటి వ్యవహారాల వల్ల లోకల్ గా తమకు డ్యామేజ్ అవుతుందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ముద్రగడను కాపు నాయకుడి హోదాలో వైసీపీ అధిష్టానం ఎక్కువగా ప్రొజెక్టు చేయటం కొత్త కిరికిరీలకు దారితీస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది జిల్లాలో. అసలు కులంలోనే లేని ఆయన పట్టించుకున్న తర్వాత ఆయనతో మళ్లీ ఈ పంచాయతీలు అవసరమా అన్నది ఎక్కువ మంది కాపు నేతల క్వశ్చన్. రాజకీయాల్లో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు పాత ఇమేజ్ తో ఇప్పటి రాజకీయాలను నెట్టుకురావడం కష్టమే. ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖలు వైసీపీకి బలాన్ని ఇస్తాయా లేక మరింత డ్యామేజ్ చేస్తాయా అన్నది కాలమే నిర్ణయించాలి. మొత్తానికి ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి ఎపిసోడ్ వైసీపీలో కొత్త చిచ్చు రేపుతోంది. కాపు సామాజిక వర్గంలో పట్టుకోల్పోయిన నేతను మళ్లీ ప్రోత్సహించడం వల్ల అసలుకే ఎసరు వస్తుందని జిల్లా నేతలు హెచ్చరిస్తున్నారు. మరి అధిష్టానం తన పంతా మార్చుకుంటుందో లేదో చూడాలి మరి.